భారతదేశానికి అసలు తుఫాన్లు ఎందుకొస్తాయి? దానికి సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 90% తుఫాన్లు ఉష్ణమండల సముద్రాలలో పుడతాయి. మన దేశంలో సగం భూభాగం ఉష్ణమండల ప్రాంతంలో ఉంది మరియు 3 వైపులా 3 సముద్రాలున్నాయి. మన దేశంలో 9 రాష్ట్రాలు సముద్రాన్ని ఆనుకొని ఉన్నాయి. అరేబియా సముద్రంలో మరియు బంగాళాఖాతంలో పుట్టే తుఫాన్లు వల్ల మన దేశానికి ముప్పు పొంచి ఉంది. అసలు తుఫాను ఎలా పుడుతుంది? ఇది పుట్టడానికి ముఖ్య కారణం సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరిగి వెచ్చగా అవుతాయి. ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది మరియు అక్కడ పీడనం తక్కువగా ఉంటుంది. దానినే అల్పపీడనం అంటారు. అక్కడి నుంచి దూరం వెళ్లే కొద్దీ పీడనం పెరుగుతుంది. గాలి ఎప్పుడైనా అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు వెళ్తుంది. కొన్ని కారణాల వల్ల గాలి అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు వచ్చి సుడి తిరుగుతుంది. ఇవి సముద్రపు నీటి ఉపరితలం వద్ద కలగలిసి సుడి తిరుగుతూ పైకెళ్లి విడిపోతాయి. దీన్నే తుఫాను అంటారు. మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఉంటుంది. గాలిలో తేమ ఎంత ఎక్కువగా ఉంటే దాని వెడల్పు అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా దీని వెడల్పు 200 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కొన్నిసార్లు దీని వెడల్పు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పైనుండి చూసినప్పుడు దీని మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. అక్కడ నిశ్శబ్దంగా మరియు గాలి లేకుండా ఉంటుంది. అక్కడ నీటి ఉపరితలం పైకొచ్చి ఉంటుంది. తుఫాను 2 రకాలు. ఒకటి ట్రాపికల్ సైక్లోన్ అంటారు మరియు రెండవది టెంపరేట్ ఆర్ ఫ్రంటల్ సైక్లోన్ అంటారు. కొన్ని అనివార్య సమయాల్లో టోర్నిడోస్ అనేవి పుడతాయి. ఇవి భూభాగం నుండి సముద్రం మీదికి కూడా వెళ్తాయి. ఇప్పుడు దీని యొక్క ప్రభావాల గురించి తెలుసుకుందాం. తుఫాను భూభాగం మీదికి రాబోతున్నప్పుడు గాలి గంటకు 60 కిలోమీటర్ల నుండి 117 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. సూపర్ సైక్లోన్స్కి 221 కిలోమీటర్ల వరకు గాలి వేగం ఉంటుంది. దీని కారణంగా చెట్లు విరిగిపడతాయి. అట్టడుగు ప్రాంతాలలో వరదలు వస్తాయి. రాకపోకలు ఆగిపోతాయి. కొన్ని సమయాల్లో జంతువులు మరియు మనుషులను కూడా కోల్పోయే అవకాశం ఉంది. పంటలు మునిగి రైతులకు నష్టం వస్తుంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఒకవేళ అట్టడుగు ప్రాంతాలలో నివసిస్తుంటే అక్కడి నుండి వెంటనే ఖాళీ చేసి అట్టడుగు ప్రాంతాలకు దూరంగా ఉన్న మీ బంధువులింటికి వెళ్ళండి. మీరు ఒకవేళ తీర ప్రాంతానికి దగ్గర ఉంటే ప్రభుత్వం నిర్మించిన సురక్షిత స్థావరాలకు వెళ్ళండి. మిగతా వాళ్ళు అందరూ మీకు కావలసిన నిత్యావసర వస్తువులు, పెద్దవారికి ఔషధాలు ఒకరోజు ముందే కొని తెచ్చుకుని ఇంట్లోనే ఉండండి. కంగారు పడకండి. మీరు ఒకవేళ తుఫాను తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉంటే ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపి ప్రభుత్వ సురక్షిత కేంద్రాలకు తరలిస్తుంది. మనం ఇప్పుడు తుఫాను సమయంలో చేయకూడని పనులు చూద్దాం. ఒక్క లైట్స్ తప్ప మిగతా కరెంటుతో పనిచేసే వస్తువులు అంటే మోటార్, ఫ్రిడ్జు, వాటర్ హీటర్ వంటివి ఆపి ఉంచండి. మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. మొబైల్స్ ఛార్జ్ అనవసరంగా వినియోగించకండి. పవర్ బ్యాంక్స్ ఉంటే ఛార్జ్ చేయండి. ఒకవేళ లేకపోతే ముందు రోజు ఒకటి కొని తెచ్చుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళండి. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం పంపిన ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేయండి. టీవీ ఛానల్స్లో చెప్పే వార్తలు చూసి భయపడకండి. 2020లో ఇలానే వార్తలు విని మామూలు దగ్గుకు, కరోనాకు తేడా తెలియకుండా భయంతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ ఒత్తిడికి గురికాకండి. ఎందుకంటే ఇది తాత్కాలిక పరిణామము మాత్రమే. మీరు బయట ఉన్న మీ కార్లు, బండ్లు గురించి చింతించకండి. కారు పోతే ఇంకొకటి కొనుక్కోవచ్చు, కానీ జీవితం ఒక్కటే. అది సునామీ కానీ తుఫాను కానీ ఇంచుమించు ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మీకు కనుక ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూకంపం మరియు సునామీ ఎలా వస్తాయో తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.